హాయ్ అండి. ఈరోజు మెంతికూర పప్పు చేసుకున్నాం. ఇది ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చాప్డ్ ఆనియన్ వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం 2 గ్రీన్ చిల్లీ స్లిట్స్ మధ్య కట్ చేసినవి, అలాగే 2 గార్లిక్ చాప్ చేసినవి వేసి బాగా వేయించండి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు. ఆ తర్వాత ఇలా వేయించిన తర్వాత ఇందులో మనం మెంతాకులు పక్కకు తీసుకొని ఉంచుకుని అందులో వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత చూసారు కదా, అలా దగ్గరగా అవుతుంది కదా. అలా దగ్గరగా అయిన తర్వాత 4 చాప్డ్ టమాటాస్ తీసుకోండి. ఆ 4 చాప్డ్ టమాటాస్ అందులో వేసుకోండి. పచ్చివాసన అంతా పోయిన దాకా బాగా వేయించండి. వేయించిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం సేపు కుక్ చేయండి, 5 నిమిషాలు, టొమాటో సాఫ్ట్గా అయ్యేదాకా. చూసారు కదా, టొమాటో సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు 3 కప్పుల నీళ్ళు అందులో వేసుకోండి. ఎందుకంటే నేను 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. అందులో 1 కప్ ఆఫ్ కందిపప్పు వాష్ చేసింది వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలపండి. కలిపిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన దాకా వెయిట్ చేయండి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 3 విజిల్స్ వరకు వెయిట్ చేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, పప్పు అయిపోయింది. కుక్ చేస్తాము. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అందులోని సాల్ట్ బాగా కలపండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ మెంతికూర పప్పుని. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.